నేనైతే గ్రోత్ స్కానింగ్కి హన్మకొండకి అయితే వెళ్తున్నా. 2 days అయితే నాకు 8 months అనమాట. సో బైక్ సేఫ్ కాదు కదా అని మమ్మీని రమ్మన్న బస్సులో వెళ్దామని. ఇక మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యి స్టేషన్ గన్పూర్లో బస్ ఎక్కుదాం అనుకున్నాం. బట్ బస్ రావట్లేదు అని చెప్పి చిన్న క్రూజర్ లాంటిది ఎక్కినాము. ఇక ఎప్పట్లానే చిన్నప్పని చూసినట్టు మా మమ్మీ దిగేదాకా ఒకరిని సోపత్ చేసుకొని మాట్లాడుతుంటుంది కామన్. సో అది జరుగుతుంది. ఈ ముసలమ్మ చేయబట్టి అయితే 1/2 hour లేట్ అయింది డబ్బులు ఇచ్చే దగ్గర. లొల్లి అసలు ఫుల్. ఇక స్కాన్ సెంటర్ వచ్చినాక రోడ్ క్రాస్ చేస్తుంటే అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నాకున్న 900 followers అయితే నన్ను ఒక గుర్తుపడతారని అనుకోం కదా. సో షాక్లో ఉండే. చిన్న వీడియో క్లిప్ తీసుకుంటే బాగుంది అనిపించింది తనని. నా వీడియోస్ చూస్తా అని చెప్పింది. తను 9 months ప్రెగ్నెంట్. బండి మీద వెళ్తూ ఆగి మరీ మాట్లాడింది. చాలా హ్యాపీగా అనిపించింది. తన పేరు ప్రియా అంట. ఈ వీడియో చూసినట్టయితే కింద కామెంట్ చేయు. ఇక తినెవరో తెలియదు కానీ హాస్పిటల్ అంతా ఆమెతో తిరుక్కుంటూ ఫోన్ చూసుకుంటూ సాంగ్స్ పెట్టించుకుంటూ మా చిన్నోడు అసలు మా దగ్గరికే వస్తలేడు అనమాట. స్కాన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి రిటర్న్ వెళ్ళే టైంకి స్వీట్ కార్న్ తినక చాలా డేస్ అవుతుందని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇక బస్ ఎక్కి కూర్చున్నాము. వెళ్తుంటే మా చిన్నోడు బస్ ఎక్కడం సెకండ్ టైం. సో వాడు ఎంత హ్యాపీగా